అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు రాజకీయం రగులుతోంది. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నేతల మధ్య చెలరేగుతున్న వైరం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. మొన్నటిదాకా చిన్నపాటి విమర్శలకే పరిమితమైన నేతలు ఇప్పుడు బహిరంగంగా ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారట. అంతటితో ఆగకుండా ఫిర్యాదులు కూడా చేసుకోవడంతో స్థానిక కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారట. ఆ నేతల మధ్య రచ్చ రోడ్డుకెక్కడానికి కారణం ఏంటి? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా టీడీపీ నేతలు? ప్రొద్దుటూరులో టీడీపీ వర్సెస్ టీడీపీ, ఎమ్మెల్యే వరద వర్సెస్ ప్రవీణ్. మాల్ విషయంలో గోల మొదలైందా? ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ గా ప్రవీణ్ రానున్నారా? అదే రచ్చరాజేసిందా? ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు రాజకీయం రగులుతోందట. నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పార్టీని, క్యాడర్ను ఇబ్బంది పెడుతున్నారనే చర్చ జరుగుతోందట. నేతలిద్దరూ ఒకరిపై మరొకరు బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒక షాపింగ్ మాల్ మ్యాటర్లో టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన తనయుడిపై టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆ మాల్ అక్రమ నిర్మాణమని, వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2.5 కోట్ల రూపాయలు తీసుకొని దానికి అనుమతులిప్పించారని ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. ఇక రాచమల్లు వరదరాజుల రెడ్డి పైకి విభేదించిన లోపల ఇద్దరూ ఒకటేనంటూ ప్రవీణ్ విమర్శలు గుప్పించారు. వరదరాజుల రెడ్డి కొడుకుపై కూడా అవినీతి ఆరోపణలు చేశారు ప్రవీణ్. దీంతో ముగ్గురు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలతో చెలరేగిపోతున్నారట. చివరకు వరదరాజుల రెడ్డి వర్సెస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నట్లుగా రాజకీయం టర్న్ తీసుకుందట. గత ఎన్నికలకి ముందు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును వరదరాజుల రెడ్డికి టీడీపీ అధిష్టానం కేటాయించడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ వైరం రాజుకుందట. అయితే కొద్ది రోజులుగా ఈ వైరం కాస్త బహిర్గతమై టీడీపీ అధిష్టానం దగ్గరకు చేరినట్లు సమాచారం. ఎమ్మెల్యే వరదరాజులు, ఆయన కొడుకుపై బహిరంగంగానే ప్రవీణ్ ఆరోపణలు చేశారు. గతంలో గురు శిష్యులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఇద్దరూ బయటికి శత్రువులుగా నటిస్తూ లోపల కలిసి పనిచేస్తున్నారని ప్రవీణ్ ఘాటు ఆరోపణలు చేశారు. అయితే ప్రవీణ్ కు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తనకు జీవితంలో ఉన్న ఏకైక శత్రువు వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడే అన్న రాచమల్లు తనపై విమర్శలు చేసే స్థాయి ప్రవీణ్ కు లేదు అని మండిపడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి కూడా ప్రవీణ్ పై విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరులో తమకు 30,000 సైన్యముందని కొండారెడ్డి అంటే, తనకు 500 మంది సైన్యముందని ప్రవీణ్ కౌంటర్ ఇచ్చారట. అయితే అది చాలా బలమైందని ఘాటుగా కామెంట్ చేశారట. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రొద్దుటూరులో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారట. ఇరు వర్గాలు కలిసి ఈ పంచాయతీని టీడీపీ అధిష్టానం దగ్గరకు తీసుకువెళ్లారట. ప్రొద్దుటూరు పంచాయతీ టీడీపీ హైకమాండ్కు తలనొప్పిగా మారిందట. ఇక నేతల మాటల యుద్ధంతో లోకల్ టీడీపీ క్యాడర్ కూడా ఇబ్బంది పడుతోందట. మరోవైపు వరదరాజుల రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ గ్రూపులన్నింటినీ ఒకే తాటిపైకి ప్రవీణ్ తెస్తున్నారని లోకల్ టాక్. ప్రొద్దుటూరు పంచాయతీకి త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని టీడీపీ హైకమాండ్కి క్యాడర్ విజ్ఞప్తి చేస్తోందట.